నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు ఆయన మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళితే భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కన్నుమూశారు. అలాగే నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ సింగ్ గారు తుది శ్వాస విడిచిపెట్టారని చెప్పి వైద్యులు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆయన యొక్క మరణం తీరని లోటని చెప్పేసి భారతదేశంలోని కొంతమంది ప్రముఖులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఎన్ని హోదాల్లో పనిచేసినా సరే మన్మోహన్ సింగ్ గారు ఒకప్పుడు తిండికి కూడా లేక ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఆయన కూతురు దమాన్ సింగ్ గారు ఒక పుస్తకంలో ప్రస్తావించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు ఖర్చులు కలిపి ఏడాదికి 600 పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160 పౌండ్లు ఇస్తూ ఉండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులతో ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్లతో కడుపు నింపుకునేవారని చెప్పేసి ఆమె వెల్లడించింది. అలాగే ఆయన 10 ఏళ్లుగా భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే భారతదేశంలో గొప్ప ఆర్థికవేత్తగా ఉంటూ భారతదేశానికి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. 1991 కానీ 2008లో భారతదేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆయన యొక్క మేధస్సుతో ఆయన యొక్క తెలివితేటలతో భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన గట్టెక్కించారు. ఏది ఏమైనా సరే ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.